అందరికీ నమస్తే. పటాన్ చెరువులోకి రోహింగ్యాలు వచ్చిరంటుల్లా. పటాన్ చెరువు దాకా వచ్చిన వాళ్ళు పల్లెలకు రాకుండా బుక్కుంట రైగా. పటాన్ చెరువు ఏడుంది గీనేగా ఉన్నది, మరి గాడికి వచ్చిన వాళ్ళు గీడికి రారా ఇక. ఇంకో నాకు తెలిసిన జ్ఞానం వరకు మాట్లాడతా, ఎక్కువ అయితే మాట్లాడ. ఇప్పుడు ఈ రోహింగ్యాలు మయన్మారు బంగ్లాదేశ్లో ఉంటారంట వాస్తవానికి. మరి గాడి నుంచి గీడి దాకా వచ్చిరంటే ఎట్ట రావచ్చు? వీళ్ళైతే ఆడ మాయమై ఈడ తెలియలే కదా, ఆడ భూమి గుచ్చుకొని మన దగ్గర వచ్చేది బుడుగున లేవలే కదా. వీళ్ళు రావడానికి బస్సో కారో లారో ఫ్లైటో లేకపోతే రైలో ఏదో ఎక్కే కదా రావాలి. మరి రానిస్తప్పుడు ఎట్ట రానిచ్చిరు గీలని? 60 ఏళ్ళు వెళ్ళిన కాంగ్రెస్ పార్టీ రానిచ్చిందా? ఇప్పుడు 15-20 ఏళ్ళ నుంచి వెళ్తున్న బీజేపీ పార్టీ రానిచ్చిందా? ఎవరు రానిచ్చినా మీ పుణ్యమే కదా ఇదైతే. ఈ తెలంగాణ కానీ భారతదేశ ప్రజల పుణ్యం అయితే ఏం లేదు కదా గిట్లా. అధికారంలో ఉన్నది మీరే కదా, మరి వాళ్ళు నెలగొట్ట రాజు కూడా వద్దన్నడా? ఇప్పుడు వాళ్ళది కూడా 6 నెలలకోసారో 3 నెలలకోసారో సంవత్సరానికోసారో మరి మీరు ఎవడెవర్రా వచ్చింది, మీ ఆధార్ కార్డు చూపిరి, మీ ఊరెక్కడ, మీ పేరు ఎక్కడ, మీ ఖాతా ఏంది, మీ కార్ఖానా ఏందని కనుక్కొని వాళ్ళంతా వాళ్ళు నిలగొడతా కాదా? మరి వాళ్ళు నిలగొడుతుంటే మరి బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళకి అడ్డుపడుతురా, లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళకి అడ్డుపడుతురా? చెప్పే ప్రయత్నం చేయరు కేంద్ర ప్రభుత్వాలు. మీ రెండే భారతదేశాన్ని ఎప్పుడు వెళ్ళినా కానీ కాంగ్రెసా బీజేపీ రెండే వెళ్ళినాయి. మరి మీ ఇద్దరు పుణ్యమే కదా ఈ రోహింగ్యాలు కూడా రావడానికి కారణం. వాళ్ళతోటి మనకు అక్కర్లేదు, వాళ్ళతోటి మనకు గింత కూడా ఫాయిదా లేదు. మరి ఫాయిదా లేనోని ఎలగొట్టేదానికి ఏమవుతుంది? ఎవడు అడ్డుకుంటుండాలని ఓ పని చేయరు. ఫలాని పార్టీ అడ్డుకుంటుందని చెప్పే ప్రయత్నం చేయరు ఆధారాలతో సహా. వాళ్ళ పార్టీనే దేశాలకు వెళ్ళి లేకుంటే ఎలగొడతామా మరి జనాలంతా కలిసి? గా పని చేసే ఉపాయం చేయరు. కానీ మీ స్వార్థ రాజకీయాలకు ఎవనోనుకో ఈడ సాన్స్ ఇచ్చి ఇక్కడ ఉన్న ప్రజలను ఆగం చేస్తుంటే చూసుకుంటూ నవ్వకూరి మమ్మగాని.